మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కల్తీ సారా వ్యవహారం తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తమిళనాడులోని కల్లకురిచి జిల్లా కురుమాపురం గ్రామంలో గంట గంటకు మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 32కు చేరుకుంది. మరో 60 మంది ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నారు. వీరిలో 30 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు నిండిపోయాయి. కల్తీ సారా సేవించిన వారు వరుసగా మృతి చెందుతుండడంతో అప్పటికే సారా సేవించిన వారంతా ఆసుపత్రులకు పరుగులు తీశారు. దీంతో కల్లకురిచి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులతో నిండిపోయింది. వీరిలో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్నర్ ఆసుపత్రికి తరలించారు. కాలరకుచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ పరామర్శించారు. ఇక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కల్తీ సారా మరణాల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కల్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మరణించిన వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం, అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి గురించి ప్రజలు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను సహించబోమని కూడా సీఎం స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి కూడా మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఒకవైపు కల్తీ సారాతో ఎంతో మంది అమాయకులు ఇప్పటికే ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతా ఉన్నాయి. ఇటువంటి చర్యలకు సంబంధించి కఠినంగా చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు కల్తీ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు అంతా కూడా అతలాకుతలం అయిపోతా ఉంది. ఘోర ఘటన చోటు చేసుకుంటారని చెప్పుకోవాలి. తమిళనాడు రాష్ట్రంలోని ఒక జిల్లాలో దాదాపు కుర్మపురం అనేటువంటి గ్రామంలో గంటల వ్యవధిలోనే దాదాపు 30 మంది వరకు కూడా 32 వరకు కూడా మృతుల సంఖ్య పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కల్తీ సారా సేవించి ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరో 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఘటన కనబడుతూ ఉంది. వీరిలో దాదాపు 30 మంది విషమంగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే బాధితులందరూ కూడా ఆసుపత్రుల్లో నిండిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నిన్న నుంచి దాదాపు సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. 32 మంది మృతులు ఇప్పటికే కల్తీ సారా తాగి మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా బాధిత కుటుంబాలంతా కూడా ఇక్కడ ఆర్తనాదాలతో పూర్తిగా కూడా ఆసుపత్రులన్నీ నిండిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అప్పటికే సారా సేవించినటువంటి వాళ్ళంతా కూడా ఆసుపత్రికి పరుగులు తీయగా అందులో దాదాపు 32 మంది చనిపోయారు. దీంట్లో ఇప్పటికే 30 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో కూడా కేంద్ర పాలిత ప్రాంతంలోని ఇటువంటి చర్యలు పాల్పడిన నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో వాళ్ళకి చికిత్స అయితే అందిస్తా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పరామర్శించడం జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కల్తీ సారా మరణాల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా కల్తీ మద్యం సేవించి మరణించిన వార్త తెలిసి పూర్తిగా కూడా దిగ్భ్రాంతికి గురయ్యానంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నేరానికి పాల్పడ్డ వారిని పూర్తిగా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఆడంకులు ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు కంప్లీట్ గా కూడా అడ్డుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఘటన జరిగిన నేపథ్యంలో కూడా అధికారులపై కూడా తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. ఇటువంటి నేరాలకు పాల్పడే వారి గురించి ప్రజలు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా సమాజ శ్రేయస్ కోసం పూర్తిగా కూడా కంప్లీట్ ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఇటువంటి చర్యలు పాల్పడుతున్న వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కూడా మేము వీటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ రవికుమార్ కూడా మృతులు చెందిన వారికి సంబంధించి సంతాపం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులకు సంబంధించి తొందరగా కోలుకోవాలంటూ కూడా ఆకాంక్షిస్తున్నట్టు కూడా ఆయన పేర్కొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ఈ చర్చ కొనసాగుతా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇటు ఈ యొక్క చర్చ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. గంటల వ్యవధిలోనే దాదాపు 32 మంది మరణించడం, మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉండడం పూర్తిగా కూడా ప్రభుత్వాన్ని
కొంత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి అన్నటువంటి ఆరోపణలు కూడా ప్రతిపక్షాలు ఎత్తిపడుస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కల్తీ సారా విక్రయాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితులు మరోవైపు కనబడతా ఉన్నాయి. ఇటువంటి చర్యలు గతంలో కూడా ఇవి మరికొన్ని రాష్ట్రాలలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ప్రమాదాలకు గల కారణాలను వెతికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే విక్రయానికి సంబంధించిన నేపథ్యంలో కూడా కల్తీ జరిగిన నేపథ్యంలో కల్తీలో పూర్తిగా కూడా వాంతులతో అక్కడికక్కడే మృతి చెందినటువంటి వాళ్ళు 10 మంది ఉండగా మిగతా 22 మంది ఆసుపత్రికి చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. మరొక 30 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా అక్కడ వాళ్ళ పరిస్థితి విషమంగానే ఉంది. కంప్లీట్ గా కూడా వాళ్ళు తాగినటువంటి ఏదైతే కల్తీ మందును కత్తించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా కాన్షియస్ కి రాలేదంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, జిల్లా కలెక్టర్ తో పాటుగా మరోవైపు రాష్ట్ర గవర్నర్ కూడా దీనికి సంబంధించినటువంటి అంశంపై స్పందించడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ నేరుగా కూడా అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ కూడా పరామర్శించడంతో పాటుగా వారికి సంబంధించినటువంటి పూర్తి వైద్యానికి సంబంధించి ప్రభుత్వం భరోసా ఇచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి బాధిత కుటుంబాలకు కూడా భరోసాగా మేము ప్రభుత్వం ఉంటుంది అంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి శేఖర్. అంటే ఇలాంటి వార్తలు అంటే గతంలో మనం ఒక 10 ఏళ్ల క్రితం వినేవాళ్ళం కల్తీ సారా తాగి చనిపోయారు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కానీ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి వార్తలు. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటన అంటే ఇప్పటికీ కూడా సారాకి ప్రాధాన్యత ఇవ్వటం, తయారీపై పూర్తిగా ఉక్కుపాదం మోపే అవకాశం ఉంది. ఎంకే స్టాలిన్ అలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన శేఖర్, ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇప్పటికీ కొన్ని తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని మారుమూల గ్రామాలలో లాంబాడి తాండాలలో కూడా ఇప్పటికీ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వాళ్ళ సంఖ్య కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇటువంటి సారాయికి సంబంధించి ఎప్పుడో నిషేధించడం జరిగింది. అన్ని ప్రభుత్వాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వీటిపై ఉక్కుపాదం మోపుతూ పూర్తిగా కూడా వీటిని ఖండిస్తూ ఎప్పటికప్పుడు కూడా వీటిపై చర్యలు తీసుకోవడం జరిగింది. సారాయిని తయారు చేసేటువంటి వాళ్ళను అరెస్ట్ చేయడంతో పాటుగా వాళ్ళని కంప్లీట్ గా కూడా నిర్బంధించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఎంత చేసినప్పటికీ కూడా కంప్లీట్ గా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి సంఖ్యల పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు తమిళనాడులో ఏర్పడినటువంటి ఘటనకు సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ అంతా కూడా దీనిపై స్పెషల్ ఫోకస్ అయితే నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తా ఉంది. ప్రతి ప్రాంతంలో కూడా డ్రైవ్ ను నిర్వహించి ఎక్కడైతే సారాయిని కాస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. అంతేకాకుండా మరికొన్ని గ్రామాలు అంటే అర్బన్ లాంటి ప్రాంతాలలో కంప్లీట్ గా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వాళ్ళ సంఖ్య మనకు పెరుగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి చర్యలు కఠినంగా ఉంటాయంటూ కూడా గవర్నమెంట్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. పూర్తిగా కూడా ఏవైతే ఇటువంటి సారాను తయారు చేసేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడంతో పాటుగా ఉన్నటువంటి సారా సెంటర్లన్నింటినీ కూడా మూసేసేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఇటువంటి ఘటనలు గత 10 సంవత్సరాల క్రితం మనం రెగ్యులర్ గా చూసేటువంటి వాళ్ళం. కల్తీ కళ్ళుతో మరణించిన సంఖ్య కావచ్చు, లేదంటే కల్తీ మద్యం దాగి మరణించినటువంటి సంఖ్య, ఇటువంటి కల్తీ సారా తాగి మరణించినటువంటి వాళ్ళ సంఖ్య మనం ఎప్పటికీ చూసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తమిళనాడు అనేది కీలకంగా కేంద్రపాలిత ప్రాంతానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే స్టాలిన్ కి సంబంధించి కూడా స్టాలిన్ ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించడంతో పాటుగా మద్యం నిషేధానికి సంబంధించి కూడా ఇప్పుడు కంప్లీట్ గా చర్యలు చేపట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మద్యం వల్ల మద్యం సరఫరా నేపథ్యంలో కూడా కొంత కల్తీలు జరుగుతున్న నేపథ్యంలో వీటిని విక్రయిస్తున్నటువంటి వాళ్ళు మరణించిపోతున్న నేపథ్యంలో కూడా వీటిపై స్పెషల్ ఫోకస్ అయితే పెట్టేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది శేఖర్. థ్యాంక్ యూ ప్రణయ్.